నమ్ముకున్నా అందరి కోరికలు తీరుస్తావు. నిన్ను కలియుగ దైవం అంటారు. అలాంటి నీకు మా అమ్మ బాధ ఎందుకు అర్థం కావట్లేదు? రెండు కుటుంబాల్ని కలపమని, అమ్మ కోరిక తీర్చమని ప్రాణం పెట్టి ప్రదక్షిణాలు చేసినా నీ మనసు కరగలేదా? సంతోషంగా ఉన్న ఈ కుటుంబంలో ఎందుకెన్ని పరీక్షలు? ఇద్దరు ఆడబిడ్డల్ని కలుపు తండ్రి. రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలి. అమ్మ కన్నీరు చూస్తూ నేనే ఉండలేకపోతున్నాను. తప్పు నేను చేశా. శిక్ష నాకు వెయ్యి. అమ్మ మాట చెవతాటాలన్న ఆలోచన ఎప్పుడు రాదు. తరుణన్న ఏమవుతాడో అన్న భయంతో చేశాను. మృదులా, ఏంటమ్మా ఇది? చేయి చూడు. ఏంటమ్మా ఇది? అమ్మా, నా మీద కోపం లేదా? నీ మీద కోపం ఎందుకు తల్లి? మిమ్మల్ని కాదని ఇదంతా చేశాను కదా. నా బిడ్డ ఎప్పుడు తప్పు చేయదు. నేను తలదించుకునే పని అస్సలు చేయదు. ఈ రెండు కుటుంబాల్ని కలపడానికి నువ్వు పడుతున్న తపన నాకు తెలుసు. అమ్మా, ఎన్ని జన్మల పుణ్యం చేశాను. అమ్మ ప్రేమ దొరకడమే అదృష్టం అంటారు. అమ్మని మించిన ప్రేమిస్తూ మీ బిడ్డలతో సమానంగా చూసుకుంటున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? మన మధ్య రుణాలుండవు, బంధాలే ఉంటాయి. ఆ బంధం కట్టె కాలే వరకు ఉంటుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు అమ్మనై మీ రుణం తీర్చుకుంటానమ్మా. తరుణన్న ఏమవుతాడు అన్న భయంతో మధు తనయ్య మీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మృదులా, నా ప్రేమ వల్ల ఈ కుటుంబం చాలా కోల్పోయింది. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకూడదు. అమ్మా, ఏడోకు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. సరేమ్మా.
జాగ్రత్తగా వెళ్ళిరా. సరే. ఎక్కడికి? కాలేజ్కి. నువ్వు కాలేజా? ఏ కాలేజ్? ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్, కస్తూరిబా ఇంజనీరింగ్ కాలేజ్. ఏముంది, ఇంట్లో డ్రామా ప్లే చేయాలని చూసింది. వర్కౌట్ కాలేదు కదా, అందుకే ఆ ప్రేమ కథని కాలేజ్ నుంచి నడపడానికి ట్రై చేస్తోంది. లేదు మమ్మీ, ఇక్కడ తరుణ్ బావ కోసం అంటుంది, అటు మధు అన్నని కవర్ చేస్తుంది. అమ్మా, అలా అనద్దు. చూసావమ్మా, మాట అనేసరికి దీని గొంతెలా లేస్తుందో. సరేనమ్మా, ఫంక్షన్లో నా వల్ల తప్పు జరిగింది. ఇంకెప్పుడు నా వల్ల ఎలాంటి పొరపాట్లు జరగవు. నా జాగ్రత్తల్లో నేనుంటాను. ఏయ్, ఎక్కడికే? ఎగ్జామ్ ఉంది, నేను వెళ్ళాలి. అదే నా లైఫ్. మరి నా లైఫ్? నిన్న నువ్వు చేసిన ప్లే వర్కౌట్ అయి ఉంటే నా లైఫ్ ఏమయ్యేది? నా లైఫ్ లో ఇంటర్ఫీర్ అవ్వడానికి నీకెవరు రైట్స్ ఇచ్చారే? చూడు, ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నా పర్మిషన్ కావాలి. ఏయ్, మాట అంటే లెక్కలేదే నీకు? అయ్యో, ఇదిగోని నీ లైఫ్. నేనిప్పుడు ఏం చేస్తానో చూడు. మమ్మీ, అమ్మా ఇచ్చేయండి అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళాలమ్మా. నాకు ఎగ్జామ్ ఉందమ్మా. ఇంకెప్పుడు మీ విషయంలో తల దూర్చనమ్మా. వద్దు ప్లీజ్, నా బుక్స్ నాకు ఇచ్చి ప్లీజ్. ప్లీజ్ ఏం చెయ్యొద్దు, వద్దు ప్లీజ్. సరే అమ్మా అమ్మా, ప్లీజ్. దాని పుస్తకాలు దానికి ఇచ్చేయండి. దానికి పుస్తకాలంటే ప్రాణం అమ్మా. ఏయ్, ఆ ప్రాణం ఉండాలంటే ఇవి తగలబడాలి. అయ్యో, అయ్యో. మృదులా, నా మాట విను. వద్దు మృదులా. అయ్యో, ఏమైంది సరియు? ఏమైందా? నీ చెల్లి కాని చెల్లికి కొవ్వు పట్టింది. మా అమ్మ మాటకే ఎదురు చెప్తోంది. మా అమ్మపై మాట జారింది. మంట పెట్టాను. మామ్, పద. లే లే మృదులా.
మృదుల మృదుల ఫీల్ అవ్వకే. చిన్నత్త గురించి తెలిసిందే కదా, కొంచెం వాళ్ళకి దూరంగా ఉందా, సరేనా? ప్లీజ్ ఏడవకే బాబు. నువ్వు గిట్లనే ఉంటే నేను కాలేజ్కి పోను. లేదు, నేను బాగానే ఉంటాను. జాగ్రత్త. అమ్మా, జరిగిందేది అమ్మకు తెలియదు. తరుణన్న జీవితం ఏమవుతుందో అని భయంగా ఉందమ్మా. అవునమ్మా, అన్న మంచాడమ్మా. తోడబుట్టకున్నా చెల్లెల్లా చూసి అన్న జీవితం బాగుండాలని కోరుకోవాలి కదమ్మా. ఆ దేవుడు అన్నకు అన్యాయం చేయొద్దు. హలో సైజ్ 0 ఇట్రా రామ్మా. ఇలియానాలా నాజుగా తయారైతో ఓ 50 గుంజిల్ది. నాకు బొత్తుగా ఉండడం అంటేనే ఇష్టం అక్క. అక్క ఏంటి? నాలాగే మీరు కూడా మధుసాని లవ్ చేస్తున్నారుగా, అందుకే అక్క అన్నాను. నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? నిన్నెట్లా లవ్ చేస్తాడనుకున్నావే? అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరక్క, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఏంటే నీకు నా బావ కావాలా? ఏం కోసినవే నిన్ను చెప్పు. నీ గుండె కోసి చూసినా మధుబావే ఉంటాడు, నా గుండె కోసి చూసినా మధుబావే ఉంటాడు. నిన్ను వదలండి, వదలండి. మీరు గాని నా బావని. హాయ్ బావా. హాయ్ మాన్సి. ఏంది బావా డల్ గా ఉన్నావు? నిన్న మన వల్ల మృదులని తిట్టారు కదా. అవు బావా, పాపం తప్పంతా తన మీదే వేసుకుంది కదా. కారణం మనమే కదా. మనకి హెల్ప్ చేయాలనుకోవడం వల్లే తను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. తను ఒకసారి కాలేజ్కి రమ్మని చెప్పు, అట్లీస్ట్ ఒకసారి సారీ అని చెప్తాను. తనట్లా ఎక్స్పెక్ట్ చేసే మనిషి కాదు బావా. ఏజ్ లో దానికన్నా 1 ఇయర్ నేనే పెద్ద, కానీ మనసులో 100 ఏళ్లు పెద్ద. మంచి పిల్ల బావా. ఒక్కసారి ట్రై చేయవా నా కోసం అయినా? తరుణ్ సరయుల పెళ్ళయ్యే వరకు ఇంట్లోకెళ్లి కదలొద్దని ఆర్డర్ వేసింది. ప్లీజ్ మానసి, నా కోసం ఒక్కసారి, ఒకే ఒక్కసారి ట్రై చేయి. హలో. ఆ మృదులా, ఆ మానసి చెప్పు. నాకు నా ఫ్రెండ్స్ కి లంచ్ తీసుకుని కాలేజ్కి రా. నేనా? నువ్వే పని వాళ్ళతో గట్ల పంపకు. అమ్మకి నేను చెప్పినా అని చెప్పు. మానసి, నేనిప్పుడు బయటకొచ్చే పరిస్థితిలో లేనని నీకు తెలుసు కదా. నాకేం తెలియదు. లంచ్ తీసుకురా. నేను పెద్ద మెంటల్ అని నీకు తెలుసుగా. జల్దీ తీసుకురా. మానసి, మానసి. తను వస్తానంది బావా. దా లోపలికి పదా. పద. అమ్మా, ఏంటే? మానసి కాలేజ్కి లంచ్ తీసుకురమ్మంది. ఇప్పుడే కదే కాలేజ్కి వెళ్తానంటే అంత గొడవ చేశారు. అమ్మా, భోజనం తీసుకెళ్ళకపోతే మానసి తినదు. 2 మాటలు అంటారు, అంతే కదా. మానసి ఆకలి తీరే ముందు ఆ మాటలు ఎక్కువేం కాదు. ఏయ్, ఎక్కడికి బయలుదేరావే? మానసి తనకి తన ఫ్రెండ్స్ కి
లంచ్ తీసుకురమ్మంది. అందుకే కాలేజ్కి. ఇంకో డ్రామా ప్లే చేయడానికా? చూడు, ఈ పెళ్ళయ్యే వరకు నువ్వు గుమ్మం దాటడానికి వీల్లేదని చెప్పాను. కాదని వెళ్తే చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాను. ఇన్ని చెప్పినా మళ్ళీ నువ్వు ఇలా కాలేజ్ అంటూ తయారయ్యావంటే నా మాటంటే అంత అలుసా? ఏం చూసుకునే నీకింత ధైర్యం? అయ్యో లేదమ్మా, మీ మాటను ఎదిరించాలని కాదు. మానసికి భోజనం తీసుకెళ్ళకపోతే మధ్యాహ్నం భోజనం చెయ్యదు. అందుకే. సరే, అయితే పనోళ్ళకిచ్చి పంపిస్తాను, నువ్వు లోపలికెళ్ళు. పనోళ్ళతో లంచ్ పంపిస్తే మానసి కోపడుతుంది. తనకి నచ్చదు. నటించొద్దు. సరేయో. ఇది చెప్పింది నిజమేనమ్మా. చూడు కోమలి, తరుణ్ మీద తనకున్న ప్రేమ వల్ల మృదుల అలా చేసుండొచ్చు. అంతే తప్ప తనకి తప్పు చేసే అలవాట్లేదు. కాని దీన్ని నేను నమ్మనొదినా. నిన్ను నమ్ముతాను. చూడు, ఈ పెళ్లి విషయంలో మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం మృదుల, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. సరే అమ్మా. అయ్యో, బండి కీస్ మర్చిపోయాను. నాకు నచ్చినవన్నీ నాకు దూరం చేయాలనుకున్నావు కదూ? ఇప్పుడు చూడు, నీకు నచ్చిన వాళ్ళందరికీ నిన్ను దూరం చేస్తా. నిన్ను నెత్తినెక్కించుకున్న వాళ్లే చీ కొట్టేలా చేస్తా. ఈ దెబ్బతో మృదుల చాప్టర్ క్లోజ్. నువ్వు కంటిన్యూ చేయి. అరే ఏంది బావ నువ్వు ఉమ్మనుంటావు? నిశ్చితార్థమైతే ఏమైతుంది? కాలేజ్లో క్లాసులకి బంకు కొట్టినట్లు ఈ జనరేషన్ లో పోరగాళ్ళు పెళ్లి పీటల మీదకెళ్లి చెక్కేస్తున్నారు. పెళ్లికి ఇంకా మస్తు టైం ఉంది కదా, జరంత గ్యాప్ తీసుకుని చక్కని తిప్పేస్తే కదా. ముందైతే నువ్వు హుషారుగా ఉండు బావా. రా మాన్సి, సాల్సా చేద్దాం. రా వద్దు. రా బావా. మాన్సి, హలో, చెప్పండి. హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి. మీకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్.
డ్రగ్స్ సప్లై చేస్తుంది